హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారండి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. జై శ్రీరామ్. ముందుగా మీ అందరికైతే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే హనుమాన్ జయంతి కదండి, సో మేమైతే టెంపుల్కి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఫుల్ రష్గా ఉందండి. గుడి అయితే అస్సలు ఖాళీ లేదు. నార్మల్గానే మేము లేట్గా వెళ్ళాం, ఎందుకంటే పగలంతా కొంచెం రష్గా ఉంటుందిలే, కొంచెం ఆఫ్టర్నూన్ టైం అయితే బాగుంటుంది కదని చెప్పేసి వెళ్ళాము. అయినా ఫుల్ రష్ ఉంది. అక్కడే అదే టైంలో నైవేద్యం అయితే పెడుతున్నారు అనమాట. పెట్టి స్వామివారికి అయితే హారతి ఇచ్చారు. ఆ టైంకి మేము వెళ్ళాము. దర్శనం చేసుకుందామని కూడా కనిపించట్లేదు. లక్కీగా వీడియో తీసాం కాబట్టి దాంట్లో నుంచి అయితే కనిపించారు. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అయితే ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత అయితే ఓపెన్ చేశారండి. ఆ టైంలో అయితే మేము దర్శనం చేసుకున్నాము. కానీ ఎలా ఉన్నా నార్మల్ డేస్లో మనం డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే కన్నా ఇలాంటప్పుడు జనాల మధ్యలో నుంచి ఎగిరెగిరి చూసి స్వామివారి దర్శనం చేసుకుంటా ఫీలే వేరండి. నాకైతే భలే అనిపించింది. జనాలు అయితే కొంచెం క్లియర్ అయిన తర్వాత మా ఋత్వం అయితే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆయన తెలిసిన పంతులు అనమాట. మా పాపని అయితే ఆడేస్తున్నారు. ఇప్పుడైతే మా జస్సు టర్న్ అనమాట. కావాలని పంతులు గారు అయితే సైలెంట్గా ఉన్నారు, వాడు ఏం చేస్తాడా అని. కానీ ఆయన మాట్లాడే వరకు వాడైతే దండం పెట్టుకుంటూనే ఉన్నాడు. తర్వాత అయితే ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చామండి. బయటకు వచ్చేసరికి చూస్తే ఫుల్ జనాలు ఉన్నారు. ఏంటా అని చూస్తే ఈరోజు హనుమ జయంతి సందర్భంగా అన్నప్రసాదం అయితే పెడుతున్నారండి. ఎలాగో వచ్చాం కదా, స్వామివారి ప్రసాదం దొరికితే బాగుంటుంది చూస్తున్నాం, కానీ అస్సలు ఖాళీ లేదు. మీరే చూస్తున్నారు కదా, ఫుల్ రష్ ఉంది. అసలు ప్లేట్ అందడానికి కూడా లేదు. ఎలాగైతేనే మొత్తానికి అయితే ఒక ప్లేట్ దొరికింది. ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ అదే ప్రసాదం కింద అయితే తీసుకున్నాము. అమ్మయ్య, ఫైనల్లీ ఒక ప్లేట్ ప్రసాదం అయితే దొరికేసిందండి. అదైతే తినేసి ఇంటికి వచ్చేసాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. ఐ లవ్ యూ. జై శ్రీరామ్ అందరికీ.